అందరికీ నమస్కారం అండి. నేను మీ బారిస్టర్ పార్వతీశాన్ అండి. 10వ తరగతి ఉపవాచకం చదివిన ప్రతి ఒక్కరికి నేనెవరో బాగా గుర్తుండేవంట. ఏంట్రా పిల్లలు, నా కోసం బాగా ఎదురు చూస్తూ ఉన్నట్టున్నారే. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదలెడదాం. ఎపిసోడ్ 11. ఒక్కసారి ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. ఆహా, ఎంత తెలివి తక్కువ పని జరిగింది అనుకున్నాను. నాకు ఇంగ్లాండ్ వెళ్ళమని సలహా ఇచ్చిన వాడిని నోటి నిండా తిట్టాను. ఒక్కడనే కొడుకని నా తల్లిదండ్రులు నా మీద బెంగ పెట్టుకొని ఎంత విచారిస్తారో కదా అనుకున్నాను. ఏమనుకుంటే ఏమి లాభం. ఎంతకో అసలు సంగతి ఏంటంటే, ఈ చింతంతా దేనికంటే ఈ చిన్న స్టీమర్లో నుండి పెద్ద స్టీమర్లోకి ఎక్కడం ఎలాగా అని సందేహం కలిగింది. కొంతసేపు ఏమీ తోచలేదు. హఠాత్తుగా మా ఊర్లో కొంతమంది చెప్పుకుంటూ ఉన్న మాటలు జ్ఞాపకం వచ్చింది. చిన్న స్టీమర్లో నుండి పెద్ద స్టీమర్లోకి ఎక్కే ఉపాయం చెప్పుకుంటున్నారు ఇద్దరు. అది నేను వినడం సంభవించింది. పెద్ద స్టీమర్ నుండి చిన్న స్టీమర్కు ఒక తాడునిచ్చిన దింపుతారట. చిన్న స్టీమర్ ఎప్పుడూ కెరటాల మూలంగా ఒక మారు పైకి లేవడం, ఒక మారు కిందకి దిగడం అవుతుందట. కనుక ఆ నిచ్చెన ఎప్పుడూ అందుబాటులో ఉండదంట. అందుకని కనుకున్న సమయం వచ్చినప్పుడు కెరటానికి పడవ పైకి లేచినప్పుడు ఒక్కసారిగా ఎగిరి ఆ తాడును పట్టుకుని పైకి ఎక్కి వెళ్ళవచ్చునట. అట్లా చేతగాని వాళ్ళను నడుముకు ఒక తాడు కట్టి పెద్ద స్టీమర్ నుంచి కొక్కెం ఉన్న గొలుసు ఒకటి కిందకి దింపి ఆ కొక్యానికి తాడు తగిలించి పైకి లాగుతారట. ఆ మనిషి నడుముకున్న తాడు ఒకవేళ తెగిపోతే నేరుగా పడవ మీదే పడవచ్చునని, తప్పితే నేరుగా సముద్రంలో పడవచ్చునని చెప్పుకున్నారు. ఒకవేళ తప్పిపోయి సముద్రంలో పడ్డా సరే వాళ్ళని వలవేసి పైకి లాగుతారట. ఇలా వాళ్ళు చెప్పుకోవగా నేను విన్నాను. ఆఖరణ వాళ్ళు మాట్లాడుకున్న మాటల వల్ల కాస్త ధైర్యం వచ్చినా, తీరా తరుణం వచ్చినప్పుడు తలుచుకుంటే అంత ధైర్యంగా లేదు. ఏమంటే ఒకవేళ స్టీమర్లో పడితే తలకాయ బద్దులు కావచ్చు, లేదా ఒక విధమైన దెబ్బలు ఏమైనా తగలవచ్చు. అలా కాకుండా ఒకవేళ సముద్రంలో పడినట్టే పై వాళ్ళు వల వేసి వెతికి తీసుకొచ్చే లోపల కెరటాలు మనల్ని అవతలకి కొట్టివేయవచ్చు. పడిన చోటే ఉంటామని నమ్మకం ఏంటి? ఉంటే మరకు అంతవరకు ప్రాణం నిలుస్తుందో నిలవదో. ఒకవేళ నిలిస్తే లోపల పెద్ద చేప ఏదైనా వచ్చి మనల్ని పలహారం చేసేస్తే గత్యంతరం ఏంటి? ఈ మోస్తారుగా పరిపరి విధాలుగా ఆలోచన పోయింది. చిన్నప్పుడు ఈత నేర్చుకోకపోయినందుకు ఇప్పుడు విచారిస్తున్నాను. పోనీ మాట్లాడకుండా దీని మీదనే వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ సరే, అంత తొందర ఎందుకు? కొంతసేపు ఆగితే ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా, అప్పుడు వీలైతే అలా చేయొచ్చు అనుకున్నాను. ఇక ఎప్పుడు స్టీమర్ చేరతామా అని ప్రాణాలు ఉబ్బబట్టుకుని గుండె రాయి చేసుకుని ఒక్క మారు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని తలుచుకుని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని శ్రీరామస్మరణ చేసుకుంటూ కూర్చున్నాను. స్టీమర్ బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకుంటూ ముందుకు వచ్చింది. కానీ ఇంజన్ల ధ్వని, హోరుమని సముద్రము, పక్కనున్న వాళ్ళ మాటల సందడితోని నా తలనొప్పి మరింత అధికమైంది. కళ్ళు తెరిస్తే ప్రపంచం మొత్తం బొంగరంలో గిర్రున తిరిగిపోతూ ఉంది. ఎంతలోకే అదిగో స్టీమరు, ఇదిగో స్టీమరు అన్నారు. దానిపైన దీపాలు తప్ప ఇంకేమీ కనపడలేదు. ఈ చిన్న స్టీమరు కాస్త నెమ్మదిగా వెళ్తే బాగున్ను, లేకపోతే చీకటి చాటున ఆ పెద్ద స్టీమర్ని కొట్టుకుంటుందేమో అని భయపడ్డాను. నేను అనుకున్నట్టుగానే కాస్త జోరు తగ్గించారు. నెమ్మదిగా దాని దగ్గరికి చేరాం. మా దానికంటే అది చాలా పెద్దది, కొండలాగా ఎదురుగుండా ఉంది. మా స్టీమరు బహు నెమ్మదిగా హడలిపోతున్నట్టు దగ్గరికి చేరి పెద్ద స్టీమరు సరాసరిన నిలబడింది. పైకి చూస్తే తాడు ఎత్తిన పెద్ద గోడ కట్టినట్టు పెద్ద స్టీమర్ కనబడింది. నాకు తల గిర్రున బొంగరంలా తిరిగింది. తలనొప్పితోటి అయితేనేమి, వికారంతో అయితేనేమి, భయంతో అయితేనేమి నా ఒళ్ళంతా కంపరం ఎత్తిపోతూ ఉంది. అది వరకు ఏమోలైనా కాస్త ధైర్యం ఉండే, అది కాస్త ఇప్పుడు భగ్నం అయిపోయింది. ఇక ఎవళ్ళు ఎన్ని అనుకున్నా ఏమన్నా తిరిగి ఇంటికి వెళ్ళడమే మంచిదనుకున్నాను. నవ్వే వాళ్ళకేం, వాళ్ళు నవ్వుతారు. పోయేది నా ప్రాణం కానీ వాళ్ళది కాదు కదా. ప్రాణం పోతే నవ్వే వాళ్ళెవరు ప్రాణం ఇవ్వరు కదా. ఈ వచ్చింది చూసింది చాలు. ఈ మాత్రమైనా ఇల్లు కదలడం, ఇది చూడడం జరిగింది. చెన్నాపట్నంలో ఇంకో వారం రోజులుండి అన్నీ సరదాగా చూసి పోదాము అని నిశ్చయం చేసుకున్నాను.
ఇంతట్లోకే ఆ స్టీమర్ వాళ్ళు ఈ స్టీమర్ వాళ్ళు ఏదో మాట్లాడుకోవడము, కేకలు వేసుకోవడం అయిపోయిన తర్వాత పైనుండి ఒక నిచ్చెన దింపారు. నిచ్చెన చిన్నగా మా స్టీమర్లో కంట ఉంది. నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపం ఉంది. నిచ్చెన కూడా ఏదో ఒక మోస్తారు తాడు నిచ్చెన కాకుండా ఎక్కడానికి విశాలమైన మెట్లు, పక్కల పట్టుకోవడానికి చెక్క ముక్కలు, చూడ్డానికి అచ్చం మన ఇంట్లో మెట్లులాగా ఉన్నాయి. నేను ఊహించినట్టు మా స్టీమర్ కూడా ఇంచుమించు ఆకాశానికి ఎగురుతూ, పాతాళానికి దిగుతూ, కెరటాలకు ఊగుతూ లేదు. ఇదంతా చూస్తుంటే ఇదివరకు విన్నదంతా అబద్ధం అని తేలింది. ఇప్పుడు ప్రాణభయం ఏమీ లేదని ధైర్యం కలిగింది. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళవలసిన అవసరం లేదు కదా అనుకున్నాను. దానితోటి కాస్త ధైర్యం తెచ్చుకుని తలనొప్పి ఇంకా బాధిస్తూ ఉన్నా అందరితో పాటు నేను లేచాను. పైకెక్కడానికి లేచి నా సామాన్ దగ్గరికి వెళ్ళి తీసుకోబోయాను. అక్కడ ఒక అతను ఉండి, సార్ మీరు వెళ్ళవచ్చు, సామాను వెనక నుండి వస్తుంది అని చెప్పాడు. సామాను అంతలా విడిచిపెట్టి వెళ్తే ఏం కొంపలు మునుగుతుందా అని భయపడ్డాను. మళ్ళీ ఒక మారు వాణ్ణి సామాను జాగ్రత్తగా వస్తుందా అని అంటే, వస్తుంది సార్ అన్నాడు. స్టీమర్ అంటే తక్కిన వాళ్ళంతా కూడా వాళ్ళ సామాను విడిచిపెట్టి వెళ్తూ ఉన్నారు. అందుచేత ఇంకేమీ పర్వాలేదు కదా అనుకొని చేతిలో ఉన్న దొరసాని టోపీ పట్టుకొని పక్కన వాళ్లతో పాటు నేను నిమ్మలంగా పైకెక్కాను. ఆఖరి మెట్టెక్కి లోపలికి తొంగి చూసేటప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మామూలుగా రాదారి పడవల కంటే బాగా పెద్దదిగా ఉండి 2-3 పెద్ద హాళ్ళున్నాయి. అందులో బల్లలుంటాయి కాబోలు అనుకున్నాను. తీరా చూస్తే ఇది ఒక పెద్ద మహారాజు భవనంలా ఉంది. లోపలంతా చక్కని దీపాలు, నేల మీద తివాచీలు, గొప్ప గొప్ప సోఫాలు, కుర్చీలు, బల్లలు సమస్తం ఉన్నాయి. ఇంకా మంచాలు, పరుపులు వేసి పడుకోవడానికి వేరే గదులు, స్నానాల గదులు, పాయిఖానాలు, వంట ఇల్లు, భోజనాల సావిళ్ళు అన్నీ వేరువేరు ఉండేటట్లు ఉన్నాయి అనుకున్నాను. అయినా మరీ ఇంత పెద్ద స్టీమర్ అయినప్పటికీ ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈ ఒక్క గది మటుకు పైకి రాగానే దర్జాగా కనబడడానికి కుర్చీలు, బల్లలు వేసి ఉంటారు అని అనుకున్నాను. నేనక్కడ నిల్చొని ఊరికే అలా ఆశ్చర్యపోతూ ఉంటే ఒక పెద్ద మనిషి వచ్చి నన్ను పలకరించాడు. నేను ఎక్కడికి వెళ్తున్నానో అడిగి తెలుసుకుని తను నేటాను వెళ్తున్నానని, ఇదివరకు చాలాసార్లు వెళ్ళానని, దేశయాటన చాలా మంచిదని ఇంకా ఏమేమిటో మాట్లాడాడు. నాకు తలనొప్పి వల్ల అతను చెప్పేటివి ఏవీ తలకెక్కలేదు. ఆ పైన రోదస్తమానం తిండి లేకపోవడం వల్ల కడుపులో దహించుకుపోతూ ఉంది. రొట్టెలు కాల్చుకోవడానికి కూడా ఓపిక లేదు. పోనీ ఎలాగైనా శ్రమ పడదామంటే వీలు కాలేదు. ఏమీ తోచలేదు. వచ్చేటప్పుడు కాసిన్ని అట్టిపళ్ళు, ఇడ్లీలు ఎక్కువ తెచ్చుకున్నాను కాను అనుకున్నాను. ఏమంటే ఏమి లాభం, ముందు దారేమీ కనబడదు. ఆ నేటాలు వాడు చూస్తే వాడి దారినేదో వాగుతూ ఉన్నాడు. కాసేపు చేతనైతే నోరు మూసుకొని కూర్చుందాం అనుకున్నాను. మా స్టీమరు కూత కూసి బయలుదేరింది. ఇంతలోకే గంటొకటి వినబడింది. ఆ గంటేమిటా అనుకున్నాను. నా పక్కనున్న నేటాలు సోదరుడు భోజనానికి వెళ్దాం రమ్మన్నాడు. నాకు ఆ మాటలు నమ్మబుద్ధి కాలేదు. ఏమిటి, ఎక్కడికి అని రెట్టించి అడిగాను. భోజనాల హాల్లోకి, భోంచేద్దామా అన్నాడు. వాడి మాటలు వింటే పోతున్న వాడి చెవిలో అమృతం పోసినట్టుంది. పోతున్న ప్రాణం వెనక్కి వచ్చింది. దేవుడు ఇంకా మన పక్షాన ఉన్నాడు అనుకున్నాను. స్టీమర్ పైన మనకు ఎవడు భోజనం పెడతాడు, ఎందుకు పెడతాడు, ఏం పెడతాడు అని ఇవేవీ ఆలోచించలేదు. ఏమిటో ఆహారం అంటూ లోపల పడి ప్రాణం అంటూ కాస్త నిలిస్తే తక్కిన సంగతులు ఆలోచించవచ్చు అనుకున్నాను. తిన్నగా నా స్నేహితుడిని అనుసరించి వెంబడించాను. ఇప్పటి వరకు చూసిన గదే అనుకుంటే ఈ గది అంతకంటే తమాషాగా ఉంది. గదికి మధ్య పెద్ద పొడుగాటి బల్ల ఉంది. దానిపైన తెల్లటి పొడవాటి గుడ్డపరిచారు. దానిపైన చక్కని పింగాణి పళ్ళ్యాలు, గాజు గ్లాసులు, కత్తులు, చెంచాలు ఇంకా ఏమేమిటో ఉన్నాయి. చిన్న గాజు గిన్నెలో వెన్న ఉన్నది. బల్ల పక్కన కుర్చీలు అమర్చి ఉన్నాయి. నేను ప్రవేశించేటప్పటికీ అప్పటికే కొంతమంది వచ్చి ఆ కుర్చీల్లో కూర్చున్నారు. మేము తొందరగా వెళ్ళి చెరొక కుర్చీ అలంకరించాం. కూర్చొని నా స్నేహితుడి వంక చూసి, ఈ కత్తులు కటార్లు ఎందుకు భోజనం చేసే చోట అని అడిగాను. సిగ్గు విడిచి అడిగి తెలుసుకోకపోతే మాట దక్కేటట్టు కనబడలేదు. ఇంకో నిమిషానికి వడ్డన అవ్వడము, భోజనానికి కూర్చోవడం సంభవిస్తూ ఉంది. ఇంకప్పుడు వెర్రిముఖం వేస్తే బాగుండదు. అందుకని ముందే తెలుసుకుని ఉంటే మంచిదని యుక్తిగా నేను ఒట్టి అజ్ఞానుణ్ణి అని
అతను అనుకోకుండా గడుసుతనంగా అడిగాను. అడిగితే పాపం ఆ పెద్ద మనిషి వాటి ఉపయోగం చెప్పాడు. ఇంకా వడ్డను వడ్డిస్తూ ఉన్నారు. ఈ కత్తులు ఉపయోగించడం మనకు చేతనవుతుందో రాదో అని చూద్దామని ఒక చేత్తో కత్తి పట్టుకుని చివర ప్లేట్లో ఉన్న చెంచాని గట్టిగా పట్టుకుని గుణపాన్ని భూమిలోకి దింపినట్టు ఎత్తి రొట్టె మీద గుచ్చబోయాను. అలా కాదు, కంచం బద్దలవుతుంది, జాగ్రత్త అని నా స్నేహితుడు నిమ్మలంగా చెప్తూనే ఉన్నాడు. ఆ మాట నేను వినిపించుకోలేదు. ఎంతట్లోకే వచ్చే ప్రమాదం ఏంటి? ఈ మాత్రం చేతగాకుండా ఉంటుంది గనుకనా? ఇదేమైనా పెద్ద బ్రహ్మ విద్య అని రొట్టె మీదకి కత్తిని గభీమని బలంగా గుచ్చా. కూర్చున్న వాళ్ళంతా ఊపిరి బిగబట్టుకుని ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నారు. దింపేటప్పటికి తల నొప్పిగా ఉండడం వల్లనో ఏమో కానీ గురి తప్పి రొట్టె చివర తగిలి దాని మీద నుండి జారిపోయి కంచం అంచుకు తగిలి దాని మీద నుండి కూడా జారిపోయి బల్లకు గుచ్చుకున్నది. ఆ 5గురి రొట్టె ముక్కలు జానడు ఎత్తున ఎగిరి బలికి తీసుకువెళ్లిన మేకపిల్ల వీలైతే తప్పించుకుని పారిపోయినట్టు నా పక్కనున్న 4 కంచాల మీదగా దాటి 5వ కంచం పక్కన దాక్కుంది. నా కంచం కూడా నా బోటి వాళ్ళను అనేక మందిని చూసి ఉండాలి. అయినా కంగారు పడి వచ్చి నా ఒళ్ళో పడ్డది. ఇంతవరకు ప్రమాదం ఏమీ కలగలేదని సంతోషించాను. కంచం కింద పడి 2 చెక్కలయ్యేది. దాని ఖరీదు ఏ అనో 2 బేడాలో అయినా వాళ్ళు వచ్చి ఏ రూపాయో 2 రూపాయలో తెమ్మంటే చచ్చినట్టు ఇచ్చుకోవాల్సిందే కదా. అది కాస్త కలిసి వచ్చింది అని అనుకున్నాను. ఇక ఆ తర్వాత ఏమైంది? ఓడలో నా ప్రయాణం ఎలా సాగింది? నా ఇంగ్లాండ్ ప్రయాణంలో నేను చేసిన సాహసాలేంటి? ఇవన్నీ కూడా వింటే మీకు చాలా నవ్వును తెప్పిస్తాయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఏంట్రా పిల్లలు, ఇంతకీ కథ ఎలా ఉంది?